హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్కడ మీరు చూసారా ఇక్కడ చూపించేస్తాడు చూసేద్దా అది ఏంటంటే ఇవాళ ఫంక్షన్ కూడా వెళ్తున్నాం అండ్ ఈవినింగ్ ఓంకార్కి స్కూల్లో ఒక మీటింగ్ ఉందన్నమాట. సో మీటింగ్కి మీకు కిఫీ హాస్పిటల్ ఎంతమందికి తెలుసు రాజమండ్రిలో, అందులో డాక్టర్ కర్టూరి సుబ్రహ్మణ్యం గారు వస్తున్నారు. సో ఆయనతో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. అది ఈవినింగ్. మార్నింగ్ అంతా ఖాళీ కూర్చోడం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 11 అరౌండ్ 11 అవుతుంది. ఇప్పుడు స్నానం చేసి 12:30 ఆ టైంకి ఫంక్షన్కి వెళ్ళి ఈవినింగ్ 4:35కి స్టార్ట్ అవుద్దంట. సో అప్పుడు స్కూల్కి వెళ్తాం అనమాట. కుదిరితే అక్కడ స్కూల్ అది కూడా ఎలా ఉంటుందో తీస్తాను. 4:30కి స్కూల్కి వెళ్తాము. 6కి అవుతుందంట మీటింగ్. సో మీటింగ్ 6కి అవుతుంది అంటున్నాడు. కుదిరితే స్కూల్ తీయడానికి అవుతే చూస్తాను. ఓకేనా? ఈ లోపు మనం అస్సలు సిగ్గు లేదు. ఓకే.
డ్రెస్సు. సో డ్రెస్ పంచిగడ వేసుకున్నా. సో యాజ్ యూజువల్గా ఇంకా వాళ్ళ డాడీ రాలే. అయిపోయి యాజ్ యూజువల్గా వాళ్ళ డాడీ ఇంకా రాలేదు. 5 minutesలో వస్తానని చెప్పి ఇప్పుడే కాల్ చేశారనమాట. సో చూద్దాం వచ్చాక. ఎండ ప్రస్తుతం ఎండలు ఎలాగున్నాయి చెప్పరా? చాలా ఎక్కువ ఉన్నాయి గాయ్స్. మొత్తం చాలా మట్లు ఇదైనా సమ్మర్ సీజన్ అందుకే ఎండలు ఎలా ఉంటున్నాయి. అవునా? ఏసీలో వేసుకోండి గాయ్స్. కూలింగ్ వాటర్ మరీ ఎక్కువ తాగండి. కావాలంటే తక్కువ కూలింగ్ వాటర్ తాగండి. హైడ్రేటెడ్ గా ఉండండి. హైడ్రేటెడ్ గా ఉండండి. మరి ఎక్కువ కూలింగ్ తాగేస్తే జలుబు చేసేది. సమ్మర్ లో మరీ ఎక్కువ తాగకూడదు. కొంచెం అదే ఎంత చల్లగా ఉన్నా సరిపోద్ది. ఇంకా ఏం తాగితే బెటర్ అంటావు బాడీ కూలింగ్ ఉండడానికి? సబ్జా వాటర్, కొబ్బరి నీళ్ళు చాలు. వాటర్ ఎక్కువ తాగి హైడ్రేటెడ్గా ఉండాలి. ఉండండి. స్టే హైడ్రేటెడ్గా. చాలా అంటే చాలా ఎండగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళేది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో పర్లా. ఓకేనా? బాయ్. సీ యూ. వెల్కమ్. గోరింటాకు పల్లి ఎర్రగా వచ్చింది. ఇంకో మా అమ్మకన్నా నాది ఇంకా ఎర్రగా వచ్చింది. వచ్చేసాం ఫంక్షన్ నుంచి. ఎండ మామూలు ఎండ కాదమ్మా కదా. ఏం తిన్నా? మటన్, పూరి, రైస్, పెరుగు, చికెన్. మీద అడిపోతాయండి అంతే. ఆడిని ఆబ్వియస్గా వదిలేస్తాడు. తక్కువ పెట్టించుకొని తిన్నాడు. వాళ్ళ డాడీ దింపేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము కాసేపు పడుకుందాం. మళ్ళీ సాయంత్రం స్కూల్కి వెళ్తాం కదా. మళ్ళీ అప్పుడు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. లుక్ ఎట్ మై పఫీ ఫేస్, పఫీ ఐస్, పొడుగులు వేసాను అనమాట. ఓంకార్ చూడండి డ్రెస్ చేంజ్ చేసేసుకుని స్కూల్కి వెళ్ళాలని చెప్పాను కదా. సో దానికోసం రెడీగా ఉన్నాడు. నేను అదే డ్రెస్ మళ్ళీ వేసేసుకున్నాను. ఎంతసేపు వేసుకోలేదు కదా అని. ఆయన గారు అలా వేసుకోరు అనమాట. కళ్ళే మొత్తం ఉబ్బిపోయినాయి. సర్లే మళ్ళీ రెడీ అయిపోయి చేస్తాను. రెడీ అయిపోయాం. కాకపోతే లుక్ మార్చాను పొద్దున్న మీద ఇప్పుడు కదా. ఆయన ఇంకో బ్యాగ్ ఈరోజు కూడా బ్యాగ్ వేసుకుంటాను. ఏంటి అయితే మా అమ్మ ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు అలాగా మా అమ్మ బ్యాగ్ కావాల్సిందే, హ్యాండ్ బ్యాగ్ కావాల్సిందే కంపల్సరీ. మరి బ్యాగ్ తీసుకుని వస్తున్నాం కదా డైలీ బయటకు వెళ్తున్నావు ఏంటి? మామూలుగా లేదు. సో అది వస్తున్నారు. మా డాడీ ఫ్రెష్ అవుతున్నారు. స్కూల్కి స్టార్ట్ అయిపోతాం. మరి ఏం చేస్తున్నావురా? అనిపించినాయి. సో ఇక్కడ ఇంకా అక్కడ చూసేసుకున్నాక చిన్న షాపింగ్ ఉంటే వచ్చాను చెప్పులే తీసుకోవడానికి. కరెక్ట్గా వారం 2 months 3 months నుంచి నేను
యూజ్ చేయట్లేదు అనమాట స్లిప్పర్స్. ఎందుకంటే ఎక్కువైపోయాయి కాదు, మా టైగర్ గడ్ దేన్ని ఉండనివ్వట్లేదు, కొరికేస్తున్నాడు, మొత్తం కొరికేసి పాడు చేసేస్తున్నాడు. సో దాంతో మాటలకి కొత్త చెప్పులు కొనుక్కోవాల్సి వస్తుందన్నమాట. సో అది అక్కడ తీసుకున్నాను. ఇది అయిపోయాక తర్వాత ఇంకా వంట గట్ట ఏం చేయలేదు, ఇంకా ఈవినింగ్ కుకింగ్ కూడా ఏం చేయలే. ఓ విధంగా చెప్పాలంటే ఇవాళ అసలు గ్యాస్కి పని చెప్పలేదు. సో బయట టిఫిన్స్ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో 6:30 క్లోజ్ అన్నారు, 6:30కి అలా క్లోజ్ చేసేసారు. ఇంక ఇంటికి వచ్చేసేటప్పటికి షాపింగ్ అని ఇవన్నీ చూసుకుని వచ్చేటప్పటికి 7:15 అరౌండ్ అయిపోయింది అనమాట. సో బాయ్ చెప్పేద్దా. ఇవాళ సండే ఇలా గడిచిపోయింది అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. బాయ్.